ఫ్రెండ్స్, చేతులారా గెలిచే గేమ్ ని కూడా చెడగొట్టుకోవడం ఒక ఆర్ట్ తెలుసా? అది అందరికి కూడా చేత కాదు. గెలిచే లెవెల్లో గేమ్ ని ఆడడం అంత ఆషామాషి కాదు. దానికి టాలెంట్ ఉండాలి, స్కిల్ ఉండాలి, నేచర్ కూడా బ్లెస్ చేయాలి. సో అన్ని వేరియబుల్స్ వర్కౌట్ అయ్యి గెలుస్తున్నాం ఈ గేమ్ లో అని అనుకునే టైంలో చేతులారా చెడగొట్టుకోవడం అనేది అదొక కళ. ఇట్స్ అన్ ఆర్ట్. ఆ కళనే ప్రదర్శించి ఈ క్యాపిటల్ ఫైట్ లో పడి మావిగన్ బెటరా అమరావతి బెటరా అని ప్రూవ్ చేసుకునే హడావిడిలో పడి ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఎవరు? సిబిఎన్ గారా, జగన్ గారా? వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఒక పెద్ద మిస్టేక్ చేశారు. సో ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేద్దాం అంటే ఈ క్యాపిటల్ ఫైట్ లో కొత్తగా చోటు చేసుకున్న ఇన్సిడెంట్ ఏంటి, అందులో సిబిఎన్ గారు ఏం చేశారు, జగన్ గారు ఏం చేశారు, చివరికి అది ఇద్దరిలో ఎవరికి సెల్ఫ్ గోల్ అయిందో చూద్దాం. అది చూసి ఈ ట్రాక్ లోకి వెళ్ళడం మన స్టేట్ కి ఎంత డేంజరస్ అది నేను మీకు ప్రెజెంట్ చేసి కంక్లూడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు, అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. మావిగన్ వర్సెస్ అమరావతి ఈ మ్యాచ్ లో జగన్ గారికి చాలా టెక్నికల్ పాయింట్స్ వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నాయి. దే ఆర్ ఎట్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ రైట్ నౌ. అమరావతి అనేది 2 లక్షల కోట్లకో 10 లక్షల కోట్లకో ఎంతకి తేల్తది, ఎప్పటికి తేల్తది అని ఎవ్వరికి తెలియని పరిస్థితిలో జగన్ గారు వచ్చి నేను 20,000 కోట్లలో క్యాపిటల్ ని ఫినిష్ చేసి కంప్లీట్ చేస్తాను అని చెప్పడం ఇట్స్ అ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్. ఇట్స్ అ హ్యూజ్ ఫైనాన్షియల్ రిలీఫ్ టు ఆంధ్రప్రదేశ్. ఒక గుదిబండని పక్కనేయడం. ఇన్ఫాక్ట్ ఆ 20,000 కోట్లు కూడా ఎక్కువే, దాని గురించి సపరేట్ గా మాట్లాడదాం. సో జగన్ గారు మావిగన్ ప్లాన్ చెప్పి దాన్ని నేను 20,000 కోట్లలో ఫినిష్ చేస్తాను అనడం, కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అవసరం ఏమీ లేకుండా సీ పోర్ట్స్ ఉండి, రైల్వే జంక్షన్స్ ఉండి, నేషనల్ హైవేస్ తో, ఎక్సలెంట్ రోడ్ కనెక్టివిటీతో దిస్ మావిగన్ ప్లాన్ ఈస్ ఫ్లయింగ్ బ్రిలియంట్లీ. ఆన్ ద అదర్ హ్యాండ్ అమరావతి మావిగన్ ప్లాన్ కన్నా ఏ రకంగా సుపీరియరో ఒక్క పాయింట్ కూడా చూపించుకోలేని పరిస్థితిలో సిబిఎన్ గారి సైడ్ ఉంది. ఇది నిన్నటి దాకా ఉన్న పరిస్థితి. ఇలాంటి టైంలో ఒక ఆణిముత్యం బయటకు వచ్చింది. ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళ ఎక్స్ హ్యాండిల్లో సిబిఎన్ గారు అమరావతికి $2 to $4 trillion అవుతుంది అని అన్నారని, ఆ $2 to $4 trillion సిబిఎన్ గారు అనే వీడియోను కూడా అటాచ్ చేసి ట్వీట్ పెట్టారు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. చూడండి, సిబిఎన్ గారు హ్యాస్ రిపీటెడ్లీ ప్రొజెక్టింగ్ అమరావతి యాజ్ అ సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ దట్ డస్ నాట్ బర్డెన్ ద స్టేట్ ఫైనాన్షియలీ, బట్ ద ట్రూత్ is starkly different. On August 17th, 2018, he himself admitted that Amaravati would require an astronomical investment of $2 to $4 trillion, which equals about 166 lakh crores to 332 lakh crores. These statements were made as early as 2018 when there was not even any thought of a second phase of land pooling. సిబిఎన్ గారు 2014 to 19 పీరియడ్ లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఫ్యాక్చువల్లీ ఇందులో బోల్డెన్ మిస్టేక్స్ ఉన్నాయి. సిబిఎన్ గారు ఆ స్టేట్మెంట్ చేసింది August 17th, 2018 కాదు, August 27th, 2018. అండ్ ఆ $2 to $4 trillion అనేది 166 లక్షల నుంచి 332 లక్షలు కాదు. 2018 లో $70 ఉంది అరౌండ్. సో ఆ లెక్క ప్రకారం $2 to $4 trillion ఇస్ 140 లక్షల కోట్ల నుండి 280 లక్షల కోట్లు. విజయ్ పన్నోడ కొట్టుకోవడానికి ఎంత పెద్ద రాయి అయితే ఏంటి, ముందు విషయం చెప్పు అంటే వస్తున్నా. ఈ ట్వీట్ ఎప్పుడైతే చదివానో దాంతో పాటు వాళ్ళు పెట్టిన వీడియో కూడా చూశానో నాకు సౌండ్ లేదు. ఓ నాయనో, ఇదేంటి 2 నుంచి 4 లక్షల కోట్లు ఇండియన్ రూపీస్ లో 2 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు అంటేనే అదొక పెద్ద షాక్ అనుకుంటే $2 to $4 trillion అంటే 2 నుంచి 4 లక్షల కోట్ల డాలర్స్. పైగా వాళ్ళు ఇవన్నీ ఎకనామిక్ టైమ్స్, మనీ కంట్రోల్ వీళ్ళందరూ కోట్ చేసినట్టు కూడా అందులో పెట్టారు. ఇది చూసాక నాకు మాట్రాలా, సిబిఎన్ గారు పబ్లిక్ నుండి ఎన్నో దాచేస్తా ఉంటారు కదా, అందులో ఇది కూడా ఒకటా అని. ఇదేంటైనా 2018 లోనే పబ్లిక్ లో ఇంత పెద్ద స్టేట్మెంట్ చేశారా? ఒక పక్కన గోయింగ్ బై ద హిస్టారికల్ ట్రెండ్ పవర్ లో ఉన్న లాస్ట్ 7 years లో ఇంక్లూడింగ్ దిస్ కరెంట్ 2 years ఆన్ అన్ యావరేజ్ 1143 crores ఖర్చు పెడతా సుమారు 8,000 crores ఖర్చు పెట్టారు అమరావతి మీద ఇప్పటిదాకా. సో 8,000 కోట్లు తీసేసి ఆ 2 లక్షల కోట్ల రూపాయల్లో మిగతా 192,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి 168 years పడుతుంది గోయింగ్ బై దర్ హిస్టారికల్ డేటా. అలాంటిది 140 లక్షల కోట్లంటే దేవుడా ఇది ఎన్ని శతాబ్దాలు పడుతుంది అని నాకేం అర్థం కాల. అమరావతి అనేది ఒక వైట్ ఎలిఫెంట్ అంటా ఉన్నారు ఇప్పటిదాకా. అది వైట్ ఎలిఫెంట్ కాదు, వైట్ డైనోసార్ కదా అని అనిపించి నేను ఏం చేశానంటే వాళ్ళు ట్యాగ్ చేసిన ఆ సోర్స్ వీడియో దగ్గరికి వెళ్ళా. అసలు సిబిఎన్ గారు ఆ స్పీచ్ లో ఏం మాట్లాడారు అని ముందు నుంచి లాస్ట్ దాకా ఎవ్రీథింగ్ విన్నా. దగ్గర 40 to 45 minutes జరిగింది ఆయన స్పీచ్ మొత్తం విన్నా. అందులో నుండి ఆయన ఏం మాట్లాడారు అని ఆ మెయిన్ హైలైట్ పాయింట్ ఒక 1 minute క్లిప్ మీకు చూపిస్తాను ఇప్పుడు.
అది చూడండి, ఇంగ్లీష్ లో మాట్లాడారు. నేను మళ్ళీ నీట్ గా సింపుల్ గా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్ గా వినండి, వర్డ్ బై వర్డ్, ఎందుకంటే ఇది 140 లక్షల కోట్ల మ్యాటర్ యాజ్ పర్ 2018 డాలర్ రేట్. If you see our economy, just now I am talking to CEO and MD, 2.5 trillion US dollars economy. Now 30% saving, $750 billion saving every year. That is only 7%. India is having an advantage of growing 10 to 12%. I am planning 15%. India can grow minimum 10%. If India grow 10%, we will grow 15%. 10 years, if you see, $10 trillion saving. Our infrastructure needs, according to him, it is a matter of fact, 2 to 4 trillion. Now Government of India is estimating only 1 trillion. To mobilize 2 to 4 trillion US dollars, there is no problem at all. Only problem trust and also decision making and also proper execution. విన్నారా? ఆయన ఒకటి అనడం మాత్రం పక్కా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 to 4 ట్రిలియన్ అని అన్నది మాత్రం వాస్తవం. కానీ అసలు ఆయన అది ఏం చెప్తా అన్నారు, ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు, ఆయన అక్కడ ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుగులో చెప్తాను. ఆయన ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడతా మన ఇండియన్ ఎకానమీ సైజ్ $2.5 trillion అన్నారు. ఇందులో ఎవ్రీ ఇయర్ 30% సేవింగ్స్ చేసుకుంటాం. సుమారు $750 billion మనం సేవింగ్స్ చేసుకుంటున్నాం. ఏది 7% గ్రోత్ రేట్ తో ఇండియా వెళ్తున్నప్పుడు ఇది మన సేవింగ్స్ రేటు. కానీ ఇండియా అది 7% కాదు, 10 to 12% గ్రో అయ్యే పొటెన్షియల్ ఉంది మన ఎకానమీకి. అది మన ఇండియా పొటెన్షియల్ అయితే నేను మన ఆంధ్రప్రదేశ్ ని 15% తో గ్రో చేయాలనుకుంటున్నాను. ఇండియా 10% గ్రోత్ రేట్ తో పెరిగితే ఆంధ్రప్రదేశ్ 15% గ్రోత్ రేట్ తో పెరుగుతుంది. నెక్స్ట్ 10 years లో చూసుకుంటే మన కంట్రీ $10 trillion సేవింగ్స్ చేస్తారు. అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్, అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ 2 to 4 trillion అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎస్టిమేటింగ్ $1 trillion. అలాంటిది నెక్స్ట్ 10 years లో 2 to 4 trillion ని మొబిలైజ్ చేయడంలో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నారు. సో సింపుల్ గా ఆయన చెప్పింది ఏంటి, ఇండియన్ ఎకానమీ $10 trillion సేవ్ చేసుకుంటారు నెక్స్ట్ 10 years లో. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ 2 to 4 trillion ఉన్నాయని ఇండియన్ ఎకానమీని అన్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు చూపించిన క్లిప్ లో ఎక్కడైనా అమరావతికి 2 to 4 trillion అవుతుంది, అమరావతికి 2 to 4 trillion ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అని ఎక్కడ చెప్పారో చూపించండి. Needs, according to him, it is a matter of fact, 2 to 4 trillion. Our infrastructure needs, according to him, it is a matter of fact, 2 to 4 trillion. Now Government of India is estimating only 1 trillion. To mobilize 2 to 4 trillion US dollars, there is no problem at all. Only problem trust and also decision making and also proper execution. If you can prepare all these things properly, money is not the question of all, constraint at all. In this regard, you have seen now, our Amaravati is a case study. You are going to see in the near future also. I am assuring all of you, with the trust, you invested so much of money with us, first of its kind. And at the same time, not only investing money, be active participants in development. That is my request for all of you. I am building a world best capital, green field city, and also it will be CO2 neutral. మరి అదేంటి విజయ్, అంత రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ అయిన ఎకనామిక్ టైమ్స్ ఇవన్నీ ఏంటి ఇట్లా చెప్పాయి అంటే, చూడండి వాళ్ళు ఏం రాశారు. సిబిఎన్ గారు ఏమన్నారని కోట్ చేస్తారు రాశారు చూడండి. అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్స్ నీడ్ 2 to 4 trillion US dollars. Today the center is estimating only $1 trillion US dollars for infrastructure development, but for Amaravati we do not see any problem in mobilizing 2 to 4 trillion dollars, he said. సిబిఎన్ గారు, this is what the paper quoted. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ క్లిప్పింగ్ లో బట్ ఫర్ అమరావతి అని అమరావతికి 2 to 4 trillion ని మొబిలైజ్ చేయడంలో ప్రాబ్లం ఉండదు అని ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పలా. హీ వాస్ క్లియర్లీ టాకింగ్ అబౌట్ ఇండియన్ ఎకానమీ. మరి ఆ న్యూస్ పేపర్స్ వాళ్ళు సిబిఎన్ గారి స్పీచ్ లో ఎక్కడ అమరావతి కోసం 2 to 4 trillion అని అనకపోయినా ఎందుకు రాశారో నాకు తెలీదు. మేబీ ఆయన స్పీచ్ లో కాకుండా ఇంకెక్కడైనా ప్రెస్ తో చెప్పారేమో నాకు తెలీదు. బట్ నాకు ఒక కామన్ పర్సన్ గా ఈ ఆర్టికల్ లో రాసింది అండ్ వైసీపీ హ్యాండిల్ లో షేర్ చేసిన ఆ వీడియో క్లిప్ లో సిబిఎన్ గారు మాట్లాడింది మాత్రం చూస్తే నాకు ఎక్కడా మ్యాచ్ అవ్వలేదు. సిబిఎన్ గారు కేటగారికల్ గా అమరావతి కోసం 2 to 4 trillion $140 లక్షల
కోట్ల నుండి 280 లక్షల కోట్ల దాకా అని అనడానికి సిబిఎన్ గారి ఓన్ స్పీచ్ లో ఎక్కడా నాకు ఎవిడెన్స్ కనిపించలేదు, వినిపించలేదు కాబట్టి నేను అది నమ్మను. ఇక్కడ అన్నిటికన్నా స్కేరీ థింగ్ ఏంటో తెలుసా, జగన్ గారి టీం ఇలాంటి ట్రాక్ లోకి వెళ్ళడం ఫ్యాక్ట్స్ డిస్టార్షన్. జగన్ గారు మీరు స్టాండర్డ్స్ ఏ లెవెల్లో సెట్ చేశారు చెప్పండి. ఏది మాట్లాడినా మిగతా వాళ్ళలాగా గాలి మాటలు గాలి లెక్కలు చెప్పకుండా మీరు మాట్లాడే ఏ ఇష్యూ రిలేటెడ్ అయినా దానికి సంబంధించిన జియోస్ గవర్నమెంట్ ఆర్డర్స్ చూపించడం, కాగ్ డేటాను చూపించడం, ఆర్బీఐ డాక్యుమెంట్స్ చూపించడం, ఇలాగా ఆథెంటిక్ సోర్సెస్ ని కోట్ చేస్తా మీరు మాట్లాడతారు. మాకు డౌట్స్ వచ్చి వెళ్ళి వెరిఫై చేసినా ఆ డాక్యుమెంట్స్ లో అదే డేటా వస్తుంది. అసలు రీసెంట్ గా మీరు చేసింది అయితే నాకు చాలా ముచ్చటేసింది. సిబిఎన్ గారి గవర్నమెంట్ జనాల నుండి అప్పుల లెక్కల్ని ఎలాగ దాచేస్తుందో మీరు ఎక్సలెంట్ వేలో డేటాని సోర్సెస్ ని కోట్ చేస్తా ఏపీ గవర్నర్ కి కంప్లైంట్ సబ్మిట్ చేశారు. ఫ్రెండ్స్ 20,500 కోట్ల తేడా ఉంది తెలుసా. సిబిఎన్ గారు ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో బడ్జెట్ డాక్యుమెంట్స్ లో చూపించిన అప్పులకి కాగ్ అకౌంట్స్ లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ అప్పులకి 20,500 కోట్ల డిఫరెన్స్ ఉంది. కాగ్ అకౌంట్స్ లో 81,000 crores మన ఏపీ అప్పులు ఫర్ ద ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 అని ఉంటే అదే ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ డాక్యుమెంట్స్ లో మాత్రం 60,500 crores చూపించారు. ఇది హైలైట్ చేస్తా జగన్ గారు మీ సైడ్ నుండి ఏపీ గవర్నర్ కి మీరు కంప్లైంట్ సబ్మిట్ చేశారు. నాకు చాలా ముచ్చటేసింది అది చూసి. పైగా అది ఎంత తరోగా ఉందంటే రూపాయి టు రూపాయి వెతికి మరీ దాన్ని బయట తీసుకొచ్చారు. నేను ఎగ్జాజరేట్ చేయట్లేదండి, లిటరల్లీ రూపాయి టు రూపాయి డిఫరెన్స్ పట్టుకున్నారు. చూడండి దాచేసిన అప్పుల లెక్క 20,597 కోట్లు. అవి ఎటు వెళ్ళిపోయాయో అని క్లియర్ గా వెతికి పట్టుకొచ్చి రూపాయి టు రూపాయి ఎలా టాలీ చేశారు చూడండి. బారోయింగ్స్ ఆన్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద 13,419 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ లో ఇంక్రీజ్ అయింది 2,983 కోట్లు. ప్రొఫార్మా కరెక్షన్ ఫ్రమ్ ప్రయర్ పీరియడ్ కింద 4,193 crores. మొత్తం కలిపి 20,597 కోట్లు. ఒక్క రూపాయి కూడా డిఫరెన్స్ లేకుండా రూపాయికి రూపాయి వెతికి మరీ పట్టుకొచ్చారు. జగన్ గారు ఇది సార్ షార్ట్ అంటే ముచ్చటేస్తుంది చూస్తుంటే నాకు. ఇది మీరు సెట్ చేసిన స్టాండర్డ్. దీనికి మీరు ఇప్పుడు సిబిఎన్ గారు ఆ $2 to $4 trillion అమరావతి కోసం అని అనకుండా అన్నారని డిస్టార్ట్ చేయడానికి డిఫరెన్స్ గమనిస్తున్నారా? హాట్ చాక్లెట్ ఫర్ ఐస్ క్రీమ్ ని ఇష్టంగా తినేవాడికి అందులో గుప్పిడి ఇసుక తగిలింది అనుకోండి, వాడికి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో నాకు అదే ఫీలింగ్ వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా జగన్ గారు, ఇది మీరు చేసిన టైమింగ్ చూసారా, అది ఒక కళ. స్టార్టింగ్ లో నేను అన్నాను కదా, గెలిచే గేమ్ ని కూడా చేతులారా చెడగొట్టుకోవడం అనేది ఒక కళ, ఒక ఆర్ట్ అన్నాను కదా. ఇందుకే సార్ మీ మావిగన్ అనే ప్లాన్ జనాల్లోకి చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లో సెన్సిబుల్ అని టెక్నికల్ గా ప్రూవ్ అవుతుంది. అరే ఆయన పుట్టిన ప్రాంతానికి తీసుకెళ్లాలని రాయలసీమలోనో లేదా వైజాగ్ అనో కాకుండా ఇక్కడ విజయవాడ చుట్టూతా ఆల్రెడీ డెవలప్డ్ రీజన్ ని కలుపుకొని రోడ్డు, ఎయిర్, సీవేస్ బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఉన్న రీజన్ ని దీన్ని క్యాపిటల్ చేయమని చెప్పేది చాలా సెన్సిబుల్ అని, స్టేట్ కి గుదిబండ కాదు అని ప్రూవ్ అవుతున్న టైంలో ఇలాంటి టైంలో మీరు ఇలాగ అనవసరమైనవన్నీ తీసుకొస్తున్నారు చూసారా, దీన్నే సార్ నేను కళ, ఒక ఆర్ట్ అనింది. చేతులారా గెలిచే గేమ్ ని చెడగొట్టుకోవడం అంటే ఇదే. లేదంటే మీకెందుకు మాకెందుకు సార్ సిబిఎన్ గారి ఆ క్లిప్, ఇది ఫ్యాక్ట్స్ డిస్టార్షన్ కదా. పైగా మీరు ఆ ట్వీట్ లో ఆ వీడియోని కూడా ట్యాగ్ చేశారు. ఆ వీడియోని పెట్టకుండా మీరు ఆ న్యూస్ ఆర్టికల్స్ ని కోట్ చేసి చెప్పుంటే అది ఇంకో లెక్క అయి ఉండేది. క్లియర్ గా ఆ వీడియోలో ఎక్కడా ఆయన అమరావతికి కావాలి అంత అమౌంట్ అని ఎక్కడా చెప్పలేదు. దాన్ని తీసుకొని ఇలాంటి స్పిన్ ఇవ్వడం నాకు అసలు నచ్చలేదు సార్. దిస్ ఇస్ అన్ఫేర్. ఇది ఎవరి ట్రేడ్ మార్క్ తెలుసా? ఫ్యాక్ట్స్ డిస్టార్షన్ అనేది ఎవరి ట్రేడ్ మార్క్ చెప్పండి? సిబిఎన్ గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వాటికి పేటెంట్స్ ఉన్నాయి. రీసెంట్ గా చూడండి లోకేష్ గారు మావిగన్ ని కౌంటర్ చేయడానికి ఇంకా ఎలాంటి టెక్నికల్ పాయింట్స్ లేక ఎలాంటి చూపించి టమ్కి వేస్తున్నారు తెలుసా? ఇది చూడండి, మా అంటే మాయ అంట, వి అంటే విధ్వంసం అంట, గన్ అంటే గందరగోళం, గన్ కల్చర్ అంట. ఇది లోకేష్ గారు మావిగన్ ని కౌంటర్ చేస్తా విసిరిన అతి బలమైన అస్త్రం. రియలీ లోకేష్ గారు, ఇస్ దిస్ ద బెస్ట్ షాట్ యూ హ్యావ్ టు కౌంటర్ మావిగన్ సార్? సార్ మీ సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే అదొక ఎడ్యుకేషన్ మినిస్టర్ హ్యాండిల్ లా లేదు సార్. ట్రోల్స్, మీమ్స్ సర్క్యులేట్ చేసుకునే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి చూసారా, అలా ఉంది సార్ మీ సోషల్ మీడియా హ్యాండిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. ఇది మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్ లో మినిస్టర్ అని మెన్షన్ చేశారు కాబట్టి నేను ఇది హైలైట్ చేశాను సార్. మీ పర్సనల్ అకౌంట్ అని పెట్టుకొని ఉంటే దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. జగన్ గారు చూస్తున్నారా, మీ మావిగన్ ప్లాన్ ని కౌంటర్ చేయడానికి ఇంకా ఏమీ లేక ఇలాంటి మీమ్ సర్క్యులేట్ చేస్తా అదే పెద్ద అటాక్ అని ఫీల్ అవుతున్నారు. అంటే టెక్నికల్ గా కౌంటర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇలాంటి టైంలో మీరు సిబిఎన్ గారు అననివి అన్నారని మీ పార్టీ వాళ్ళు సర్క్యులేట్ చేయడం ఏం బాలేదు సార్. ఇది మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేస్తున్నట్టుగా ఉంది సార్. ఈ గోల్ నుండి మాకు కొద్దిగా విముక్తి కలిగించి ప్లీజ్ స్టిక్ టు ఫ్యాక్ట్స్, డేటా అండ్ టెక్నికల్ పాయింట్స్. ఇంకా మీరు కూడా ఫ్యాక్ట్స్ డిస్టార్షన్ లోకి దిగితే మీకును సిబిఎన్ గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఐ ప్రెసెంటెడ్ మై వ్యూ పాయింట్ అబౌట్ వాట్ జగన్ గారు సైడ్ డిడ్ విత్ సిబిఎన్ గారు వీడియో అండ్ వై ఇట్ ఈస్ రాంగ్ విత్ ఎవిడెన్స్. నేను ఖరాఖండిగా చెప్తున్నాను, నాకు ఇది జగన్ గారి స్టాండర్డ్స్ లో లేనే లేదనిపించింది. సోర్సెస్ దగ్గరికి వెళ్ళి స్ట్రాంగ్ గా పట్టుకునే మనిషి ఇలాంటి మూవ్ వేయడం అనేది క్లియర్ సెల్ఫ్ గోల్, అన్నెసెసరీ అండ్ అన్వాంటెడ్ మూవ్. ఫ్యాక్ట్స్ డిస్టార్షన్ ఇస్ అ డేంజరస్ థింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. ఆ
ట్రాక్ లోకి ఎవరు వెళ్తున్నా మనం సపోర్ట్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, జగన్ గారు యాజ్ అన్ అపోజిషన్ ఇలాంటివి చేయడం అవసరమా అని మీరు కూడా నాలాగే జగన్ గారికి క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే కామెంట్స్ లో అవసరమా అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.